కాల్పుల విరమణ కుదిరింది భారత్ పాక్ మధ్య. కానీ ఆ విషయాన్ని ముందుగా అనౌన్స్ చేసింది మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండు దేశాల విభేదాలతో అమెరికాకి ఏంటి సంబంధం? హఠాత్తుగా కాల్పుల విరమణ తెరపైకి రావడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే అర్జెంట్ గా పార్లమెంట్ ను సమావేశపరచాలని డిమాండ్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే అనూహ్యంగా తెరపైకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందంతో టెన్షన్ వాతావరణం తొలగింది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తమ మీడియేషన్ తోనే జరిగిందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సీజ్ ఫైర్ పై భారత్ పాకిస్తాన్ ప్రకటన కంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది కాంగ్రెస్ పార్టీ. కశ్మీర్ అంశంపై అమెరికా ప్రమేయం నిజమేనా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తో పాటు భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, కాల్పుల విరమణపై చర్చించేందుకు పార్లమెంట్ ను సమావేశపరచాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు మన సమిష్టి సంకల్పాన్ని ప్రపంచానికి చాటడానికి పార్లమెంట్ అద్భుత వేదిక అంటూ కేంద్రానికి లేఖ రాశారు రాహుల్ గాంధీ. రాహుల్ లేఖను సమర్థిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మోదీకి ప్రత్యేకంగా లెటర్ రాశారు. పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ గత నెల 28న లేఖ రాశామని ఖర్గే గుర్తు చేశారు. తాజా పరిణామాల దృష్ట్యా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా తాను ఈ అభ్యర్థన చేస్తున్నానని ఆయన తెలిపారు. కశ్మీర్ ను అంతర్జాతీయ సమస్యగా చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్. కశ్మీర్ సమస్య భారత్, పాకిస్తాన్ దేశాలకు సంబంధించింది మాత్రమే అని చెప్పే బీజేపీ ప్రభుత్వం మూడో దేశమైన అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఎలా అంగీకరించిందని క్వశ్చన్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తరువాత ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ షరతులేంటో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాకిస్తాన్ తో చోటు చేసుకున్న పరిణామాలను వివరించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కోరారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. మరోవైపు పీఓకేని స్వాధీనం చేసుకోవాలని 1994లో పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ తీర్మానానికి ప్రస్తుత పార్లమెంట్లోని ప్రతి సభ్యుడు ఏకగ్రీవంగా మద్దతు తెలపాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.